హెల్త్స్మార్ట్ 2 ఓల్డ్ మూవీస్ నిర్మిస్తోంది. కంటెంట్ గేమ్ చేంజర్ ఎలా ఉంది అంటే ఎక్సలెంట్, చాలా బాగా చూపించారు. మెనీనాకు బీజం సూపర్ హిట్ అయింది. తమన్ గారు బీజం ఎలా కొడతారని వీటిని బట్టి ఈ వీడియో చూసిన తర్వాత నాకైతే మూవీస్ కూడా ఎలా కొడతారని హై హోప్స్ వచ్చాయి. సో ట్రైలర్లో చాలా వరకు ఎందుకు వచ్చినట్లు సోనీ 10 చేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని కొత్త వెర్షన్కు చూపించారు. డీల్గా ట్రైలర్ రిలీజ్ గురించి మాట్లాడుకుందాం. డైలీ వన్ నాట్ బీన్ వీడియోలో చాలా డిసిప్లిన్గా దానికి ఎక్సెక్ట్గా ఈ వీడియోని చెప్పు అంటే ట్రైలర్లో లోని కొన్ని సీన్స్ ని ఎక్సెన్ చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఉన్నాయి. లీక్ విశాఖ యూనివర్సిటీలో నవీన్ చంద్రతో భీమసేన ఫైట్ ఉంటుందని మాట్లాడుకున్నాం కదా, అండ్ ఫైట్ మొత్తం పూర్తి చేసిన తర్వాత అంటే అక్కడకొచ్చిన అందర్నీ పండబెట్టిన తర్వాత ఇలా రాజ్యంగ రామనాథన్ ఇలా కూర్చుంటాడు. ఇంకో గ్యాంగ్ పెట్రోల్ వర్డ్స్ విత్ ఫైర్ ని విసురుతాడు. అప్పుడు ఆ టైంలో అక్కడకొచ్చిన ఎస్ఏ రేగా మా పిఏ బొబ్బిలి మోపిదేవి మూవీ ఏదో దొంగదెబ్బ తీసి రామ్ని కొట్టి పడగొట్టి తోసినప్పుడు రామ్ లెఫ్ట్ హ్యాండ్ కి పెద్ద గాయం ఏర్పడుతుంది. ఆర్ విజన్ తో రామ్ అక్కడ జేసీబీ దగ్గర ఇరుక్కుపోతాడు. దెన్ ఇలారా ముందు ఈ వెబ్సైట్ ని తీసుకొచ్చి తన ముందే ఆ ఇమేజ్ ని పగలగొడుతూ ఉంటాడు. అండ్ అక్కడే మనం మైక్రోసాఫ్ట్ బోర్డ్ ని చూడొచ్చు. వాళ్ళని ఎమోస్ అంటారు, అంటే సెన్సిటివ్ ఏరియాలో పోలింగ్ సక్రమంగా జరుగుతుందా లేదా అని ఈ ఆఫీస్ చూసుకుంటూ ఉంటారు. ఇప్పటికే సరిగ్గా లేకపోతే సరిగ్గా జరగడం లేదంటే పైన ఆఫీసర్ కి చెప్తారు. సో అలా ఒక మైక్రో ఆఫీసర్ కంప్లీట్ వల్ల రామ్ ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. సొసైటీ సీఎం కాకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇదంతా జరుగుతుంది అంటే ఈసీని బట్టి 4 జరుగుతున్నప్పుడు వీఎంసీ ఒకటి తీసుకొచ్చి ఒక స్ట్రాంగ్ రూమ్ లో పెడతారు. నీకు ఐడియా ఉందో లేదో తెలీదు కానీ ఒక్క నిమిషం స్లో టూల్స్ మాత్రమే లీగల్ అండ్ జనరల్ గా ఒక ఈలో 500 నోట్స్ మాత్రమేస్తారు. ఆ తర్వాత నుతే అయిపోతుంది, అర్థం కావట్లేదు, అండ్ నెక్స్ట్ తీసుకొచ్చి అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మళ్లీ స్టార్ట్ చేస్తారు. ఒక ఎమోషన్ 50 ఇయర్స్ కంప్లీట్ అవ్వడానికి మొత్తం 65 అవర్స్ పడుతుంది. ఎందుకంటే 1 మినిట్లో మ్యాక్స్ ఫోర్స్ కి మించి ఈ మిషన్లో వార్స్ 1015ను మించి వేయలేదు. మ్యాక్స్ 2 సూన్ తో సో అదంతా 1628 అవర్స్ పడుతుంది. అలా ఈ మిషన్ కంప్లీట్ అయిన తర్వాత ఐఎంఎన్ కొచ్చి లాస్ట్ సాంగ్స్ లో పెడతారు. సుబ్బులు మోపిదేవ్ రామ్ నన్ను స్ట్రాంగ్ రూమ్ కి తీసుకెళ్లి ఐఎంఎన్ యూనిట్ ని మొత్తాన్ని పడుతున్నాడు. ఎందుకంటే మీ బీల్లో తన గెలవలేమని అలా చేస్తారు అనుకుంటా. చాలా ఈజీగా జరుగుతుంది అని మనకి డైలీ నంబర్ 2 ఉంటుందని దాని గురించి మాట్లాడుకున్నాం. బట్టి ట్రైలర్లో దానికి ఎక్స్టెండెడ్ వర్షన్ లాగా చూపించారు. లీక్ ఘటన పట్టుకుని హెలికాప్టర్లు దిగడం విజయ్ సూపర్ సీన్. సరే, అసలా ట్రైన్లో రామ్ కోసం ఎందుకు వచ్చారు అంటే రామ్ 9 అవ్వకముందు ఒక ఐపీఎస్ ఆఫీసర్ సెలీ హిస్టరీ ఆఫ్ సర్ జనాలకి ఏదన్నా ప్రాబ్లం వస్తుంది అంటే దాని అంతు చూసే వరకు వదలడు. సో ఇక్కడ కనిపిస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ రామ్రాజుగూడల్లోని సరుకును సీజ్ చేసి అంటే సీ ద గార్డ్ అని చెప్పి అందులోని సరుకును ఇలా తగలబెట్టిస్తాడు. స్వాగ్లో ఉన్న గుండం కూల్ రాణి గుర్తు పెట్టుకుని రామ్ ఒక్కరికి వెళ్తున్నారని తెలుసుకుని ట్రాన్స్ఫర్ వెళ్లిపోతుందని తెలుసుకుని ఇలా అడగడానికి వస్తాడు. ట్రైన్ దిగి వచ్చింది. సో ట్రైన్ దిగి వచ్చింది అదే గుర్తించడానికి అదే గుండగోని రామచంద్రు ఇలా పట్టాల మీద పడుకోబెట్టి హితబోధ చేస్తున్న పిక్స్ ని మనం చూడొచ్చు. సో ఫైనల్ ఇక్కడ కనిపించే గుణంకుల్ గుట్కా గోదాంలో ఉండే గుండగల్ ఇద్దరూ ఒకరే. సో అందుకనే ఆపై జరుగుతుంది నెక్స్ట్ సీ ద గోల్డెన్ మళ్లీ కొనసాగింపు. కాని ఈసారి 9 ఆఫీసర్గా రైస్ గోడ మీద అటాక్ చేసి ఆ రైస్ ని పట్టుకుంటాడు. అప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఫీల్డింగ్ కూడా కూల్ చేస్తుంటాడు. అండ్ సమ్మి లీగల్ ఇసుక మాఫియాను కూడా అడ్డుకుంటాడు. అండ్ కామర్స్ కాలేజీలో ఉన్నప్పుడు చేశాడు. సో అదంతా మనకి క్లియర్ గా ఈ ట్రైలర్లో చూపించారు. దిల్లగి ఫస్ట్ లో చెప్పినట్లుగా యాక్షన్ టైంలో రచ్చ జరుగుతుంది. బట్ అది ఒక్క చోటే కాదు, మ్యాక్స్ అన్ని పోలీస్ స్టేషన్స్ లో బొబ్బిలి మూవీలో ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు. అదే వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అండ్ ఇక్కడ ఒక పోలీసుల్లో ఫెయిల్ అయినట్లు చూపిస్తారు.
అక్కడే మనం జూమ్ చేసి చూస్తే 25-20-24 లాగా అనిపిస్తుంది. సోనాటా ఇన్ హెచ్ రామనాథన్ 9 సో రామ్ ఉన్న టైం ఉంది కాబట్టి వాళ్ళ నాన్న టైం కూడా మనకి ట్రైలర్లో చూపించారు. సో వాళ్ళ నాన్న పేరు అపర్ణ సూత్ర టైం వచ్చేసి అంటే కనెక్షన్ కోసం పనిచేస్తున్న ఈ రోజు చేసి 1990 అది క్యాలెండర్లో క్లియర్గా తెలుస్తుంది. సో ఈ క్యాలెండర్లో కనిపించిన మంత్ కోసం డేట్ 1 డే న్యూస్ ఏమన్నా వచ్చిందా అని వెతికితే అంటే ఇయర్ 90 క్యాలెండర్లో వెతికితే క్లియర్గా రియాలిటీలో ఎన్నింటిలో ఉన్న జూన్ మంత్రి వచ్చింది అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చే మంత్. సో ఆ మంత్లో వస్తాయి అంటే అప్పుడు బ్యాలెట్ పేపర్ సిస్టమ్ కాబట్టి దాని తారుమారు చేసి నన్ను ఏదైనా చేసి ఉండొచ్చు అండ్ అప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ చేస్తానని గీస్తే రిజల్ట్ కోసం సర్వీస్ వల్ల వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు తన సేఫ్గా చేరుకున్నాడు. రెడ్డి వస్తున్నారని చెప్పడానికి ఫోన్ చేసి ఉండొచ్చు అంటే 94లో బ్యాలెట్ పేపర్ కౌంట్ సిస్టమ్ మెయిన్గా మార్క్ చేయిస్తారు. ఏ కాన్స్టెన్స్ జరిగితే ఆ బ్యాలెట్ బాక్స్ అన్ని కాంటాక్ట్స్లోకి తీసుకెళ్లి అక్కడ లెక్కించేవారు. అప్పన్నది పల్లెటూరు అంటే అక్కడ హెడ్ క్వార్టర్స్లో కౌంటింగ్ కోసం వెళ్లి ఉండొచ్చు. అప్పుడు ఆ పని మీద అటాక్ చేసి ఉండొచ్చు. బట్ ఇదే క్యాలెండర్లో 1314 16 హాలిడేస్ లాగా కనిపిస్తుంది. సో ఆ డేస్ లో ప్రతి ఇయర్ హాలిడేస్ వచ్చేది కేవలం సంక్రాంతి పండక్కి మాత్రమే అంటే మాక్సిమం సంక్రాంతి టైంలోనే ఇలా ఆడేసు హాలిడేస్ వస్తాయి. షో రియాలిటీలో 1990లో అసలు జరగలేదు. బట్ 1994 డిసెంబర్లో జరిగింది. డిసెంబర్ తర్వాత జనరల్స్తే ఆ క్యాలెండర్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. బట్ హియర్ తేడా వస్తుంది అంటే మ్యాచ్ కావడం లేదు. సో మూవీస్ ఫిక్షన్ కాబట్టి సినిమాటిక్ లిబర్టీ తీసుకుని వాళ్ళకిష్టం వచ్చిన మంత్రి అని రాసుకోవచ్చు. ఫోన్ కాల్ టైంలో ఏం జరుగుతుందో మూవీ చూడాలి, తెలుసుకోవాలి. దానికోసం ఖచ్చితంగా థియేటర్కి వెళ్లి గేమ్స్ మూవీ చూడండి. ఎందుకంటే జస్ట్ 6 మాత్రమే ఉంది మూవీ రిలీజ్ అవ్వడానికి. డిసెంబర్ 1 టైం బొబ్బిలి దేవి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సిట్యుయేషన్ అంటే వితౌట్ ఎలక్షన్ తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నచ్చు అని చెప్తున్నాను. మనకి జాబ్లు శ్రీకాంత్ పేరు బొబ్బిలి సత్యమూర్తి ఢిల్లీలో చెప్పుకుందాం. సూటిగా ప్లే చేసిన క్యారెక్టర్ పేరు బొబ్బిలి మోపిదేవి సన్నాఫ్ సత్యమూర్తి కాదు. లెడ్ బోర్డులు సత్యమూర్తి ఇన్ ద మూవీ అంటే బాహుబలి సత్యమూర్తి అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోతాడు. మోపిదేవి సీఎం పదవి కోసం చంపేయొచ్చు. అందుకనే ప్రమాణ స్వీకారంలో తన వెనుకున్న బ్యానర్లో బొబ్బిలి సత్యమూర్తిగారి ఆశీస్సులతోనే ఉంటుంది. బి సత్యమూర్తి సీఎం పదవిలో ఉన్నప్పుడు బొబ్బిలి మోపిదేవి అంటే సరే కారు గనుల శాఖ మంత్రిగా వాళ్ల నాన్న కేబినెట్లోని పనిచేస్తూ ఉంటాడు. సో ఇక్కడ సముద్రగారు రామానందం చూసి షాక్. ఏ విజువల్స్ వెనకాల బ్యానర్లో బొబ్బిలి మోపిదేవి గనుల శాఖ మంత్రి అని ఉంటుంది. విశాఖపట్నంలో ఈవెంట్ జరగడానికి కారణం సముద్రగారికి ఏదో చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తూ ఒక ఈవెంట్ చేస్తున్న సందర్భంగా ఇలాంటి ఒక ఈవెంట్ జరుగుతుంది. సో అందులో సముద్రగారు ప్రసాద్ వచ్చు. అది ఈ బ్యానర్లో కనిపిస్తుంది. సుశీ ప్రసాద్ గారికి చైర్మన్ ప్రకటన మహోత్సవాన్ని అదే బ్యానర్లో రాసుంది. అదే బ్యానర్లో ముఖ్య అతిథుల పేర్లు చెప్పి మనం నవీన్ చంద్రగారి పేరు స్వామివచ్చు. అది కూడా ఈ బ్యానర్లోనే రాసింది. లైవ్ అబ్బే పార్టీ పెట్టిన తర్వాత యాక్షన్ కోసం రకరకాల ప్లస్లో బొబ్బిలి సత్యమూర్తి అండ్ అపర్ణ మీటింగ్ జరుపుతూ ఉంటారు. సో ఆ ప్లేస్ వచ్చేసి గుంటూరులోని కొత్తపేట. ఇక్కడ బ్యానర్లో రాసింది హైదరాబాద్లోని చార్మినార్, కడప, కర్నూలు, కొండారెడ్డి, బురుజు, కడ, రాజమండ్రి దగ్గర మీటింగ్ జరుగుతుంటే డిన్నర్ 6 అప్పుడు పెట్టిన పార్టీ అభ్యర్థి పార్టీ అని మనకు తెలుసు. బట్ తను పార్టీ పెట్టిన వెంటనే తన గుర్తు ఇది అని ఒక గుర్తును తయారు చేసి దాన్ని లావా పార్టీ ఆఫీస్లో అంటే మేబీ వాళ్ల ఇంట్లోనే ఇలా రివీల్ చేసి అక్కడున్న అందరికీ ఫస్ట్ టైం వల్ల పార్టీ గుర్తు ఇది అని చూపిస్తున్నాడు. అందుకనే మనకు పూలతో డెకరేషన్ చేసి పెయింట్తో పార్టీ సింబల్ని గోడమీద వేయించి దాన్ని కత్తితో కట్టి ఓపెన్ చేశాడు సో అలా ఆ రోజు వాళ్ల కొద్దిపాటికి ఆ గుర్తొచ్చింది. నెక్స్ట్ డోర్ టీజర్లో చూపించిన అప్పన్న వాక్ చేసుకుంటూ వచ్చేసి ఈ కెమెరాలో ఉన్న వాళ్లని కలవడానికి సుమీ వాళ్లదే 9 మెయిన్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఉండొచ్చు అంటే మనం మాట్లాడుకున్నాం కదా అదే మెయిన్ కార్పొరేషన్. సో వాళ్ళు ఆ ట్రైబల్స్ ఉన్న ఏరియాలో
మైనింగ్ కోసం వస్తే అప్పుడు వాళ్లను అడ్డుకుంటారు. సో అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ కి మనీ ఇచ్చి అక్కడ మైనింగ్ చేసుకోవడానికి పర్మిషన్ తెచ్చుకుంటారు. ఎలా చెప్తున్నారు అంటే ఈ సూట్ కేసులో డబ్బులు ఉన్నాయి అండ్ దాన్ని ఒక ఆఫీసర్ కి చేరినట్లుగా కనిపిస్తోంది. ఎలా చేస్తున్నారు అంటే ఆ సూట్ కేస్ కింద ఉన్న టేబుల్స్తే అర్థమవుతుంది. సెంథిల్ ని ఈ పిక్ లో కూడా మనం ఆర్డర్ చేయొచ్చు. సో డబ్బులిచ్చి అక్రమంగా మైనింగ్ చేయడానికి పర్మిషన్ తీసుకునేందుకు అప్పన్న వాళ్ల ప్లస్ కి వెళ్లి కాలు మీద కాలు వేసుకుని దర్జాగా వాళ్లతో మాట్లాడు అండ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చి వెనక్కి తిరిగి వస్తున్న సందర్భం అది లెట్పెళ్లి మండపం నుండి రామ్ నన్ను తీసుకెళ్లిపోయారు అని తెలిసి ఇక్కడ షాక్ అవుతుంది అండ్ అక్కడ రామ్ ని ఉన్నపళంగా చొక్కా లేకుండా ఎందుకంటే బీసీ వసతి ఉన్న బంగారం అని చెప్పవచ్చు. ఆ సమాధానంతో అరెస్టు చేసి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పోలీస్ వెహికల్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత అక్కడే పక్కనున్న మేకలు తీసుకొచ్చి చుట్టూ రింగెట్లుగా పెట్టేసి అందులో ఖైదీని తీసుకెళ్లే వ్యాన్ చేసి రామనాథాన్ని సంఖ్యలతో కట్టేస్తారు అండ్ అక్కడ చుట్టూ మీలాగా చేసి అంటే ఆయన గొడవలు జరిగాయి. కొన్ని షాప్ కాలిపోయాయని విధ్వంసం క్రియేట్ చేసినట్లుగా చేసి ఆ గ్యాప్లో రామ్ని చంపేద్దామని రెడీతో ప్లాన్ చేసి ఉండొచ్చు. అందుకని అక్కడ నవీన్ చంద్రగాని కూడా చూడొచ్చు. ఫైనల్ గా అక్కడ పెద్ద పెరుగుతుంది. నెక్స్ట్ ఇన్ లైన్ ఢిల్లీలో చెప్పినట్లుగా అప్పన్న బయటకు వెళ్లిన తర్వాత తన మీద అటాక్ చేస్తే అది తప్పించుకుని మళ్లీ ఫోన్ కొచ్చి తనవైపు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. సొల్యూషన్లో తాను ప్రెగ్నెంట్గా ఉన్న తప్పించుకోడానికి ట్రై చేస్తుంది. సో అక్కడ ఉన్నది రామ్నని స్టార్టింగ్లో ట్రైలర్ చూసేటప్పుడు అనుకున్నాను. బట్ సైకిల్ మీద ఈ పిక్స్ లో అండ్ ద సీన్స్ లో క్లియర్ గా అర్థం అవుతుంది. వరకు 17 ఇయర్స్ ఏజ్ ఉన్న ఆల్రెడీ ఉన్నాడని. సో అదే టైంలో వాళ్ల ఫ్రెండ్స్ కాబట్టి సో ఆ ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ల మదర్ పెట్టుకుంటారా లేక ఉండరా? ఒకవేళ ఉంటే తనకు పుట్టింది సిస్టర్ బ్రదర్ అనేది మూవీ చూడాలి అని పీక్లో గుట్టగా పోసినది సాల్ట్ అనుకుంటా. అంటే ఉప్పు నెక్స్ట్ డోర్ నంబర్ 10 ఇయర్ 1993లో అప్పుడు ఎక్కడ సీరియస్ గా తన పార్టీ నుంచి బయటకు వెళ్తున్నట్లు చూపిస్తారు. అందువల్ల పార్టీ చెప్పడానికి వల్ల పార్టీ జెండాలు వాళ్ల పార్టీ తాలూకు పాంప్లెట్ అండ్ మెందూకి ఓ పక్క వివేకానంద గారి చిత్రపటం ఇంకో పక్క మన పార్టీ అభిప్రాయం మన దేశం అభివృ అని రాసుంది అండ్ షో అభ్యుదయ భావజాలం కోసం మంచి పుస్తకాలు చదవాలి అని అభిప్రాయం పార్టీ అని రాసి ఉంది. అక్కడ రకరకాల బుక్స్ పెట్టించారు. సో మేబీ వాళ్ల అభిప్రాయం పార్టీ రూల్ని ఒక రూల్ బుక్గా మార్చి అక్కడ పెట్టుకోవచ్చు. అంటే పార్టీ సిద్ధాంతాల్ని ఒక బుక్ రూపంలో మార్చి అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి పర్సన్ బి శ్రీకాంత్ కావచ్చు అంటే బొబ్బిలి సత్యమూర్తి అండ్ నెక్స్ట్ 11 ఇది కాదు. ఈ మూవీలో ఎమోషన్స్ కి ఫాక్టర్ ఎమోషన్స్ ని బట్టి మూవీ లాంగ్ రన్ ఉంటుంది. నా వరకు గట్టిగానే పిండేసేలాగా ఎమోషన్స్ కుండా బెటర్గా ప్రాపర్గా శంకర్ గారి మాతో అంశాలు ఉంటాయని అనిపిస్తుంది. దానికి ఎగ్జాంపుల్ మన రామ్ చరణ్ తేజ్ యాక్టింగ్ ఇన్ ద సీన్స్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ 2లో ఇంపాక్ట్. సో అదిగాని వర్కౌట్ అయితే ఫ్యామిలీ ఎగబడతారు అండ్ సాంగ్స్ కూడా బానే ఉన్నాయి. విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దిల్ రాజు చెప్పినట్లుగా అన్ని ఎఫెక్ట్స్ ఇందులో ఇరుక్కుపోయి ఉన్నాయి. ఆమె లాగానే ఈ ట్రైలర్లో క్లియర్గా కనిపిస్తోంది అండ్ స్టార్టింగ్లో చెప్పినట్లుగా బీజేఆర్నగర్కు తమగారు ఎక్స్ట్రార్డినరీగా కొట్టింది. నేను నైట్ డ్రెస్ వేసుకున్నాను, ఏదో ఒక డీల్ ఎక్స్ట్రాగా జరుగుతూనే ఉంది. అందుకనే అన్నీ కలగలిపి కలిసి మెలిసి 15గా గుర్తించారు. అందుకే ఒకటిల్లో చాలా డీల్స్ ఉంటాయి అండ్ డాన్సెస్ ఆఫ్ ద జమ్ లైవ్ థామస్ 14 విషింగ్ 1 హ్యాపీ న్యూ ఇయర్ థాంక్ యూ లవ్ యూఎల్.